Good morning, students. So today, okay, some three. Okay. In our yesterday class, we have been concluded with our molding process. So now we will start with that same topic. I will share my screen. So this is about the shell molding. This is the molding process in which the mold is a thin shell of sand held together by thermosetting resin binder. So this is one of the binder which we have been used for the sand to attain whatever the requirement of the shape. So right, actually this is developed in Germany during the earliest years, that is 1940. So just remember this thing. This is used for you in quiz also. Therefore, it is used for mass production and smooth finish. What is the shell molding? What is the main purpose? The main purpose of the shell molding is, here you can observe. Here you can observe the sand with resin binder. Here, this is the diagram. So here, this is the diagram. Wait a minute. So here you can observe. So this is the sand with resin binder and this is the dump box. సో ఈ డంప్ బాక్స్ లో ఏమవుతుందంటే మనకి థర్మోసెట్టిక్ రెజిన్ అనేది శాండ్ కి యాడ్ చేసిన తర్వాత ఆ శాండ్ ని మనము ఈ డంప్ బాక్స్ అంటే ఏదర్ కోప్ ఆర్ డ్రాగ్ ఏదైనా ఒక బాక్స్ అని తీసుకుంటే దానిలో మనం డైరెక్ట్ గా దాన్ని రివర్స్ అంటే బోత్ సైడ్స్ క్లోజ్డ్ పొజిషన్ కాకుండా వన్ సైడ్ మాత్రమే ఓపెనింగ్ అంటే చూడండి ఇక్కడ వన్ సైడ్ ఓపెన్ అనదర్ సైడ్ ఈస్ క్లోజ్డ్ వన్. సో దీట్లాంటి అంటే జస్ట్ లైక్ ఏ వెజల్ ఒక గిన్నె షేప్ లో ఉన్నప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే డంప్ బాక్స్ అంటాం. వీఆర్ డంపింగ్ అవర్ శాండ్ which is added with thermosetting resin, that is the binder we are adding here in the shell molding. So then we are dumping this sand into the dump box, then we are called it as an shell molding process step 1. So right, so here ఏమవుతుంది, a match plate or చెప్పాను కదా మీకు నేను cope and drag metal pattern is heated and placed over a box containing sand mixed with thermosetting resin. So this is the first step in the shell molding. ఏమవుతుంది, ఇదంతా కూడాను హై టెంపరేచర్ దగ్గర మనము హీట్ చేస్తాము. దట్ మీన్స్ వీఆర్ హీటింగ్ the dump box at certain ovens which we have been oven లో ఏం చేస్తాం, హీటింగ్ అంటాం కన్నా కూడాను దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే వీఆర్ జస్ట్ బేకింగ్ ద టోటల్ డంప్ బాక్స్ ఇన్ ఏ ఓవెన్ which we have been used in our industries. Therefore దాని పైన ఏం చేస్తున్నాము చూడండి, శాండ్ అనేది మనము పోర్ చేస్తున్నాము. శాండ్ లో ఏమేమి యాడ్ చేసాం మనము, we are adding certain amount of thermosetting resins. For what purpose? For what purpose this is used? For binding. Sand అంతా కూడా బైండ్ అవ్వడం కోసము మనము ఈ రెజిన్ అనేది మనం దీనిలో యాడ్ చేస్తాము. సో రైట్, నౌ we are moving. So this is the step 2. Step 2 మీకు పైన ప్యాటర్న్ చూడండి, ఇటువైపున హీటెడ్ ప్యాటర్న్ ఇక్కడ చూడండి మీరు, యూ కెన్ అబ్జర్వ్ దిస్ ఈస్ ద హీటెడ్ ప్యాటర్న్. ఈ హీటెడ్ ప్యాటర్న్ ఈ శాండ్ ఏమవుతుందంటే చూడండి ఈ టెంపరేచర్ దగ్గర ఈ హీటెడ్ ప్యాటర్న్ ని ఇంకోండి ఇక్కడ సెకండ్ డయాగ్రామ్ లో చూపించినట్టుగా రివర్స్ పొజిషన్ లో పెడతాం మనం. రివర్స్ ఇన్వర్టెడ్ పొజిషన్ అంటాం. ద బాక్స్ ఈజ్ ఇన్వర్టెడ్. అప్పుడు ఏమవుతుంది, ఇందులో ఈ పిక్ లో షేర్ చేసిన ఈ పిక్ లో మీకు ఏదైతే శాండ్ పోర్ చేసామో అప్పుడు అదంతా కూడా ఏమవుతుంది, ఇన్వర్టెడ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ద మిక్స్చర్ ఆఫ్ శాండ్ అండ్ రెజిన్ టుగెదర్లీ
దేని మీద పడుతుంది? ఫాల్ ఆన్ టు ది హాట్ ప్యాటర్న్. సో ఇక్కడ ఈ ప్యాటర్న్ మీద చూడండి, ఇక్కడ పైన అంతా కూడా మనం ఏదైతే డంప్ చేసిన శాండ్ అంతా కూడా ఏమవుతుంది? ప్యాటర్న్ మీద పడుతుంది. అప్పుడు వాట్ విల్ హ్యాపెన్స్? ద కాజింగ్ ఏ లేయర్ ఆఫ్ ద మిక్స్చర్ టు క్యూర్ ఆన్ ద సర్ఫేస్ టు ఫార్మ్ ఏ హార్డ్ షెల్. సో ఇలాగ ఇన్వర్టెడ్ పొజిషన్ లో పెట్టుకుంటా ఉన్నాను. ఆఫ్టర్ దట్ స్టెప్ 3 అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ హియర్ యూ కెన్ అబ్జర్వ్ ద టోటల్ థింగ్. ఈ శాండ్ ఇందాక ఇన్వర్టెడ్ పొజిషన్ లో పెట్టినప్పుడు శాండ్ అంతా కూడాను ఏమైంది? ఇక్కడ హీటెడ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాని మీద ఫాల్ అప్ అయింది, అంటే పడింది. పడిన తర్వాత ఏమైంది? కొంత శాండ్ ఆ హై టెంపరేచర్ కి మనం ఏదైతే థర్మోసెట్టింగ్ రెజిన్ అనేది యాడ్ చేసామో బైండర్ కింద, దాని వలన కొంత శాండ్ ఆ ప్యాటర్న్ కి మొత్తం అంతా కూడా చూడండి, ఇక్కడ ఏదైతే షేప్ మనం ఇచ్చామో దాని మీద అడ్హెర్ అయిపోయింది, అంటే అతుక్కుపోయింది. శాండ్ విత్ రెజిన్ మనం యాడ్ చేసింది దేనికి? దానికి ఆ ప్రాపర్టీ రావడం కోసమే మనం యాడ్ చేస్తున్నాం. ఈ డంప్డ్ శాండ్ కాస్త మనం ఏమైంది, ఇక్కడ ఇన్వర్టెడ్ పొజిషన్ లో పెట్టంగానే ఇదిగోండి శాండ్ అంతా కూడాను ఇలాగా, ఇందాక చెప్పాను కదా మీకు నేను, ఇలాగా అతుక్కుపోయింది. సో నౌ వీఆర్ మూవింగ్ ఫర్, మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేసాము? మళ్ళీ ఇన్వర్టెడ్ పొజిషన్ లో పెట్టేపాటికి వీఆర్ గెటింగ్ ద ఇన్ దిస్ వే వీఆర్ గెటింగ్ ద pattern shape for the sand. Therefore, here you can observe the total shell molding process. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే sand shell is heated in oven for several minutes to complete the curing. మొత్తం ప్యాటర్న్ అంతా కూడా రిమూవ్ చేసేసి స్లోలీ whenever we are removing the sand shell, ఆ శాండ్ షెల్ ని డైరెక్ట్ గా రిమూవ్ చేసేస్తే ఏమవుతుంది నాన్న? మీకు ఏమవుతుందంటే దేర్ ఈస్ నో హ్యావింగ్ ఎనఫ్ స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ ని ఇంప్రూవ్ చేయాలంటే we will heat in a oven for several minutes to complete the curing. అంటే ఆ షెల్ మీకు ఏదైతే ఇక్కడ ఆ షేప్ ఏదైతే వచ్చిందో ఆ షేప్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉండడం కోసం స్లోలీ వీఆర్ రిమూవింగ్ ద షెల్. దీన్ని మనం షెల్ అంటాం నాన్న. ఇది ఏదైతే మీరు ఫామ్ చేశారో శాండ్ ని థర్మోసెట్టింగ్ రెజిన్ తో మిక్స్ చేసి ఆ వచ్చిన ఆ షెల్ ని మనము ఎప్పుడైతే ఓవెన్ లో హీట్ చేసామో దెన్ ద టోటల్ కంప్లీట్ క్యూరింగ్ ప్రాసెస్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. అప్పుడు మనం ఏం చేస్తాము? ఇట్ ఈస్ దెన్ యూజ్డ్ ఎట్ వేర్ ఎవర్ రిక్వైర్డ్. హియర్ యూ కెన్ అబ్జర్వ్, చూడండి అమ్మా, ద షెల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 halves. ఇక్కడ చూసినట్లయితే హియర్ యు ఆర్ మేకింగ్ ఏ సింగిల్, అంటే half part of the shell. The remaining half is made in the another flask. Therefore, here you can observe the total 2 shells are attached here. You can see here using a clamp. చూడండి, 2 halves of the shell mold are assembled, supported by sand or metal shot in a box, and pouring is accomplished. So అక్కడ తోటి ప్రాసెస్ కంప్లీట్ అవుతుందా? అప్పుడు 2 షెల్స్ కూడాను మనం క్లాంప్స్ యూజ్ చేసి ఎప్పుడైతే ఫిట్ చేస్తామో, అసెంబుల్ చేస్తామో, దేర్ ఫోర్ అవర్ షెల్ అనేది కంప్లీట్ గా మౌల్డ్ అనేది కంప్లీట్ అయినట్టు. దెన్ ఓన్లీ వీఆర్ పోరింగ్ ద మాల్టన్ మెటల్ ఇన్ టు ద క్యావిటీ. అంటే ఎలా పోర్ చేస్తాము? సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాడిల్స్ యూజ్ చేసి మాల్టన్ మెటల్ ని అలా పోర్ చేస్తే, సో చూడండి మీకు ఇక్కడ వీఆర్ గెటింగ్ the perfect shape of the shell. Here you can observe the total perfect. మీరు ఇక్కడ ఎలా అయితే షెల్ ని ప్రిపేర్ చేశారో ఆ షేప్ అనేది కరెక్ట్ గా ఇక్కడ మీకు అటైన్ అవుతుంది. ఎప్పుడు వస్తుంది ఇలాగా? whenever pouring the molten metal through the cavity to the pouring basin, therefore the molten metal is entered in this direction. Therefore when the total shell is revealed up to room temperature వరకు అలా వదిలేస్తే then only we will get the shape of that shell. Here you can observe. So the type, lastly the finished casting with sprue is removed. మీకు ఇక్కడ జనరల్ గా whenever we are pouring the molten metal directly, చెప్పాను మీకు నేను ఈ విషయం కూడా, డైరెక్ట్ గా మీరు ఇలాగ పోర్ చేస్తే గనక మీకు ఏమవుతుంది? ఇక్కడ మాల్టన్ మెటల్ ఇలా పోర్ చేసినప్పుడు దేర్ ఈజ్ సమ్
లోడ్ హ్యాస్ బీన్ యాక్టెడ్ అపాన్ ద షెల్ గానీ క్యావిటీ మీద మీరు డైరెక్ట్ గా మాల్టన్ మెటల్ పోర్ చేస్తే ఆ టోటల్ క్యావిటీ అంతా కూడా డిస్టర్బ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ డిస్టర్బెన్స్ ని మనం టెక్నికల్ వర్డ్ ఏమని చెప్పుకున్నాము, ఎరోజన్ అని చెప్పుకున్నాం, అంతే కదా. శాండ్ మీద మీరు అలాగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అలా పోర్ చేశారనుకోండి, ఏమవుతుంది, ఆ శాండ్ కి వాటర్ పోర్ చేసినప్పుడు అక్కడ జస్ట్ ఒక కప్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఎందుకు, డ్యూ టు ద ప్రెషర్ ఆఫ్ ద వాటర్ the sand is attaining that shape. Therefore, whenever we are pouring the molten metal into the cavity directly, the shell may be eroded. Therefore, shell may be eroded means it is one of the technical term which may be disturbed. Therefore, we must use a pouring basin and a sprue and a gate and a slag removal filter, and after that we are our molten metal is entering into the cavity. In the same manner, whenever we are pouring the molten metal through the pouring basin, the total shell is attained. Here one screw. Therefore, we can remove after completion of the casting. So, right. And next one. In this, we are having so many advantages and disadvantages in our casting. So, here you can observe the mainly advantages. ఏంటవి అంటే, smoother cavity surface permits ఈజియర్ ఫ్లో ఆఫ్ మాల్టన్ మెటల్. సో స్మూతర్ క్యావిటీ వలన మీకు టోటల్ మాల్టన్ మెటల్ అంతా కూడాను ఈజీగా ఫ్లో అనేది ఉంటుందమ్మా. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఇందులో అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఏ బెటర్ సర్ఫేస్ ఫినిష్ విల్ బి అబ్టైన్డ్ యాజ్ కంపేర్డ్ టు రిమైనింగ్ ఎనీ ప్రాసెస్. వై? బికాస్ ద శాండ్ టుగెదర్లీ ఈజ్ అడ్హియర్డ్. మనం ఇక్కడ క్యావిటీ అనేది ఏమి టూల్స్ యూజ్ చేసి చేయట్లేదు నాన్న, డైరెక్ట్లీ our cavity or shell which we have been attained by using a pattern మీద డైరెక్ట్ గా శాండ్ పార్టికల్స్ అనేవి అటాచ్ అయిన తర్వాత వాటిని ఏమి ప్రాసెస్ అనేది ఏమి చేయకుండా జస్ట్ వీఆర్ బేకింగ్ అండ్ దెన్ వీఆర్ డైరెక్ట్లీ అకామిడేటెడ్ ఇన్ అవర్ మౌల్డింగ్ బాక్స్. అకామిడేటెడ్ అంటే పెట్టడాన్ని, పొజిషనింగ్, ఎక్కడైతే పొజిషన్ లో పెడతామో దాన్ని మనం అకామిడేటెడ్ అంటాం. అకామిడేట్ చేసి దానిలో మనం మాల్టన్ మెటల్ డైరెక్ట్ గా పంపుతున్నాం. దేర్ ఫోర్ వీఆర్ అటైనింగ్ ద టోటల్ casting. That's why we are getting a better surface finish on the casting and also good dimensional accuracy. And also we are attaining a good dimensional accuracy. మిమ్మల్ని జనరల్ గా ఎక్కువగా అడుగుతాడమ్మా స్మాల్ క్వశ్చన్స్ లో గానీ రేపు మిడ్ ఎగ్జామ్స్ లో పెట్టినప్పుడు కానీ ఎప్పుడైనా సరే మీరు ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ ని క్యాచ్ చేయాలి. ఎలాగా? ఇంపార్టెంట్ పాయింట్స్ ఎలాగంటే ఎంత టెంపరేచర్, ఎంత టెక్నికల్ వర్డ్స్ గుర్తుండాలి. అట్ ది సేమ్ టైం హౌ మెనీ అడ్వాంటేజెస్ ఈజ్ హియర్, వాట్ ఆర్ ద అడ్వాంటేజ్. మీరు కరెక్ట్ గా టాపిక్ అర్థమైతే యూ విల్ రైట్ విత్ యువర్ ఓన్ లాంగ్వేజ్ వెరీ ఈజీలీ. అదర్వైజ్ ఇఫ్ యూ డిడెంట్ రిమెంబర్ ద టాపిక్ యూ కాంట్ రైట్ ఎనీథింగ్. Okay, so just listen carefully and after that you can write your exams very easily, right? So smoother cavity permits easy flow of molten metal. That is the first advantage. And second one is better surface finish on casting. And third one is good dimensional accuracy. And fourth one is machining often not required. Ante అవుటర్ లేయర్ అనేది ఎప్పుడు కూడాను మీకు ఏంటి, స్మూత్ ఫినిష్ రావడం వలన హియర్ యూ కెన్ అబ్జర్వ్ అవుటర్ లేయర్ అనేది మీకు ఇక్కడ స్మూత్ సర్ఫేస్ ఫినిష్ అనేది రావడం వలన వి డిడెంట్ రిక్వైర్ ఎనీ మెషినింగ్. దేర్ ఫోర్ నెక్స్ట్ మోల్డింగ్ కొలాప్సబిలిటీ యూజువల్లీ అవాయిడ్స్ క్రాక్స్ ఇన్ కాస్టింగ్. సో దీనిలో మీకు క్రాక్స్ అనేవి ఏమి రావు నాన్న. మొత్తం అంతా కూడా మౌల్డ్ అనేది మొత్తం అంతా కూడా పగలు కొట్టేయడం. కొలాప్సిబిలిటీ అంటే పగలు కొట్టేయడం. వెనెవర్, అంతే కదా. శాండ్ మౌల్డ్స్ ఈజ్ బ్రేకబుల్. ఎప్పుడైనా సరే బ్రేక్ చేసేసుకుని మనము మన కాస్టింగ్ ప్రొడక్ట్ అనేది డైరెక్ట్ గా రిమూవ్ చేసేసుకోవచ్చు. అలా కొలాప్సిబిలిటీ ఉన్నప్పుడు దెర్ ఈజ్ నో క్రాక్స్ అనేవి ఏమి రావు. సో శాండ్ కాస్టింగ్ లో జనరల్ గా క్రాక్స్ అనేది ఒక డిఫెక్ట్స్ చెప్పుకున్నప్పుడు క్రాక్స్ అనేది ఒక డిఫెక్ట్ కింద ఐడెంటిఫై చేస్తాము. వాయిడ్స్ అన్నా, క్రాక్స్ అన్నా, స్కాబ్స్ అన్నా, ఇవన్నీ కూడాను డిఫెక్ట్స్ విచ్ వీఆర్ అటైన్డ్ ఇన్ అవర్ కాస్టింగ్. బట్ ఇన్ అవర్ షెల్ మౌల్డింగ్ దేర్ ఈజ్ నో క్రాక్స్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ అండ్ కెన్ బి మెకనైజ్డ్ ఫర్ మాస్ ప్రొడక్షన్. మాస్ ప్రొడక్షన్ లో జనరల్ గా ఎక్కువగా యూజ్ చేసేది ఏంటిది అంటే షెల్ మౌల్డింగ్. షెల్ మౌల్డింగ్ ఈజ్ జనరల్లీ సూటబుల్ ఫర్
mass production. And disadvantages. Here you can observe it is more expensive metal pattern, and second one is justify for small. తక్కువ గలము తక్కువ ప్రొడ్యూస్ చేయగలుగుతాం, బట్ కౌంట్ అయితే ఎక్కువ తీసుకురాగలుగుతాం. జస్ట్ వెయిట్ ఏ మినిట్. Right. Right. So these are the advantages and disadvantages for the shell molding. So already we have been, so this is the shell molding line diagrams. Just observe one more time. Just observe one more time. What is happening here? The heated pattern, first this is the dump box. So in this dump box, we are adding the sand with thermosetting resin. After that, we are pouring the thermosetting resin plus sand into the dump box. Therefore, the sand is accommodated at the bottom layer of the dump box. Then we are heated our pattern to some extent for few minutes in a oven, which is used in our industrial purpose. Therefore, it is not heating. It is also known as baking. Therefore, the heated pattern is placed above the dump box. And then second step is inverted. The total box is making in an inverted position. The pattern is fixed on both sides with a clamps. You can observe here. So these are the clamps. Therefore, so this is the inverted position, and the sand with thermosetting resin is directly fall onto the hot pattern. Therefore, it is forms a hard shell. So now the third step is the box is repositioned, and therefore we are getting an uncured particles drop away. Here you can observe an uncured particles dropped away. ఏమవుతాయి, దానికి అతుక్కున్నంత వరకు, అంటే ఆ హీటెడ్ ప్యాటర్న్ కి హై టెంపరేచర్ గా రెజిన్ దానికి అతుక్కుపోయిన తర్వాత శాండ్ కొంత రిమైనింగ్ శాండ్ అంతా కూడా అవసరం లేనంతా కూడా ఏమవుతుంది, బ్యాక్ డౌన్, వెనక్కి డ్రాప్ అవే, వెనక్కి పడిపోతుంది. ఆఫ్టర్ దట్ whenever we are removing the stripped from the pattern, ఆ స్ట్రిప్ అంతా కూడా రిమూవ్ చేసి వాటిని ఏం చేస్తాం, ఆ షెల్స్ అంటాము వాటిని. సో ఆ షెల్ ని మనం ఏం చేస్తామంటే ఓవెన్ లో బేక్ చేస్తాం. ఏ టెంపరేచర్ వరకు అంటే అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్. సో ఓవెన్ లో మనం బేక్ చేసినప్పుడు హీటింగ్ అన్నా బేకింగ్ అన్నా రెండు ఒకటే, ఫర్ సమ్ మినిట్స్. ఎందుకు అంటే టు అటైన్ ద strength or properties as our requirement. And next, this is the final shell molding box. Here you can observe two shells are accommodated or clamped with the clamps, which is we can observe. So two shells of the shell mold are assembled and supported by sand in a box, and pouring of molten metal into the cavity by using pouring basin. Finally, we are attaining the total product in this way by using a shell molding. So this is about the shell molding. And next one is, these are all the advantages and disadvantages. What are the advantages? The molten metal is in very easy way. The molten metal will flow into the cavity within a easy way, and at the same time we will attain the surface finish, very better surface finish అన్నా ఒకటే, గుడ్ డైమెన్షనల్ యాక్యురసీ అన్నా ఒకటే. ఎందుకు, సర్ఫేస్ ఫినిష్ అనేది ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిందో ఆటోమేటిక్ గా డైమెన్షనల్ యాక్యురసీ అనేది కూడా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. సో బోత్ ఆర్ ఈక్వల్, ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మెషినింగ్ ఈజ్ నాట్ ఆఫెన్ రిక్వైర్డ్. నో రిక్వైర్మెంట్ అని చెప్పడం కన్నా కూడా చాలా వరకు మెషినింగ్ అనేది అవసరం ఉండదు. So right, and next one is cracks in the casting has been avoided, and it is used for mass production. And at the same time, this is one of the disadvantage also. చాలా తక్కువ నంబర్, స్మాల్ క్వాంటిటీస్, చిన్ని అంటే ఎక్కువ మాస్ ప్రొడక్షన్ అన్నాడు, అలాగే స్మాల్ క్వాంటిటీస్ అన్నాడు. క్వాంటిటీ తక్కువ, నెక్స్ట్ నంబర్ ఎక్కువ. సో ఈ విధంగా మనము షెల్ మౌల్డింగ్ అనేది
చేసుకుంటాము. సో నెక్స్ట్ we are moving for molding equipments. Here in our yesterday class we are observed all these equipment here. One more time I will discuss, after that we will go into the topic. So first thing we are having here, this one is the finishing trowel, and here this one is the chisel, and this one is the స్లిక్ అంటాము, హార్ట్ స్లిక్ అన్నాడు. ఒక సైడ్ ఇది వచ్చేపాటికి స్క్వేర్ స్లిక్ అంటాము, ఇటువైపున వచ్చేపాటికి. సో బోత్ సైడ్స్ యూజ్ చేస్తారమ్మా, బోత్ సైడ్స్. ఇవి జనరల్ గా మనకి కార్పెంటర్ దగ్గర ఉంటాయి చూడండి. స్లిక్ అనేది జనరల్ గా యూ కెన్ అబ్జర్వ్ ఇన్ అవర్ కార్పెంటర్. సో దిస్ వన్ ఈస్ ద లిఫ్టర్. లిఫ్టర్ దేనికి యూజ్ చేస్తాము? టు లిఫ్ట్ ద ప్యాటర్న్. ప్యాటర్న్ అంటే టు మేక్ ఏ క్యావిటీని తీసుకురావటం కోసం ప్యాటర్న్ అనేది మౌల్డింగ్ బాక్సెస్ లో పెడతాం. మౌల్డింగ్ బాక్సెస్ లో మౌల్డింగ్ శాండ్ పోర్ చేయక ముందరే ప్యాటర్న్ అనేది పెట్టి దాని మీద శాండ్ పెట్టేపాటికి ఏమవుతుంది, మౌల్డింగ్ శాండ్ కి ఆ క్యావిటీ అనేది వస్తుంది. క్యావిటీ విల్ బి అటైన్డ్ బై యూజింగ్ ఏ ప్యాటర్న్. ప్యాటర్న్ కి డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి. ఏంటవి? వుడ్, ప్లాస్టిక్, వ్యాక్స్. మీకు ఆల్రెడీ నోట్స్ లో, PDF నోట్స్ లో మీకు ఇచ్చాను, చూసుకోండి ఒకసారి. ప్యాటర్న్ అనేది మనము ఆ మెటీరియల్స్ తో మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. సో ఆ ప్యాటర్న్ అంతా కూడా పెట్టి క్యావిటీ తీసుకొచ్చిన తరువాత ప్యాటర్న్ ని డైరెక్ట్ గా రిమూవ్ చేయలేం. ప్యాటర్న్ ని బై హ్యాండ్ తో రిమూవ్ చేయకూడదు. రిమూవ్ చేస్తే ఏమవుతుంది, క్యావిటీ అంతా కూడా డిస్టర్బ్ అవుతా ఉంటుంది. క్యావిటీ డిస్టర్బ్ అయిపోతే ఏమవుతుంది, అవర్ కాస్టింగ్ ప్రోడక్ట్ అంటే మాల్టన్ మెటల్ అందులో పోర్ చేస్తే ఆ క్యావిటీలో ఏమవుతుంది, కాస్టింగ్ ప్రొడక్ట్ ఏదైతే వచ్చిందో అదంతా కూడాను సర్ఫేస్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయి ఎక్కువగా డిఫెక్టెడ్ కాస్టింగ్ అనేది చెప్తాం మనం. సో యూజింగ్ దీస్ ఎక్విప్మెంట్ ఓన్లీ వి విల్ అటైన్ ద కాస్టింగ్ పర్ఫెక్ట్లీ. వి విల్ అటైన్ ఏ కాస్టింగ్ విత్ ఏ హై టాలరెన్సెస్. వి విల్ అటైన్ ద కాస్టింగ్ విత్ హై డైమెన్షనల్ యాక్యురసీ అంటాం. అలా రావాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మనము we will use all these equipment. So first one is trowel. Trowel deniki? To pour the molding sand into the cavity and to make some pressurized sand అనేది మనం మౌల్డింగ్ శాండ్ అందులో పోర్ చేయాలి అంటే ఖచ్చితంగా ట్రావెల్ యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ we are observing here. So this is the vent wire. Vent wire అంటే టు ప్రొవైడ్ హోల్స్. వెంట్ హోల్స్ అన్నా నేను. వెంట్ హోల్స్ దేనికి? మాల్టన్ మెటల్ పోర్ చేసిన తర్వాత క్యావిటీలో లోపల గ్యాసెస్ అనేవి జనరేట్ అవుతున్నాను. ఆ గ్యాసెస్ అన్ని కూడా రిమూవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వెంట్ హోల్స్ లోంచి బయటికి రావాలి. ఒకవేళ ఏమవుద్ది మేడం, జనరేట్ అయితే ఏమవుద్ది, ఆ గ్యాసెస్ అందులో అలా ఉండిపోతాయి కదా, వేపర్ ఫామ్ లో అలా బయటికి రాకపోతే ఏమవుద్ది? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఒక వెజల్ ఆఫ్ వాటర్ ని గనక మనము ఆన్ గ్యాస్ మీద గనక మనం పెడితే వాటర్ ఏమవుతా ఉంటది, బాయిల్ అవుతా ఉంటది. ఆఫ్టర్ దట్ వాట్ విల్ హ్యాపెన్స్, కొంత వాటర్ ఏమవుద్ది, వేపర్ ఫామ్ లో ఫామ్ అయ్యి పైన లిడ్ కి అతుక్కుపోయి ఉంటాయి. అవి అలా ఇంకా హీట్ చేస్తూనే ఉన్నాం అనుకోండి, ఏమవుద్ది, మాక్సిమం ఆ పైన ఆ వేపర్ కి పైన దాన్ని ఏం చేస్తుంది అంటే పైన లిడ్ ని మూవ్ చేసేస్తా ఉంటాయి. హై ప్రెషర్, హై టెంపరేచర్. సో అలాంటి స్టీమ్ కింద ఫామ్ అయిపోయినప్పుడు ఏమవుద్దంటే పైన ఉన్న లిడ్ అంతటికి కూడా రిమూవ్ చేయగలిగే అంత స్ట్రెంగ్త్ అనేది దానికి వచ్చేస్తుంది. ఒకవేళ మనం అలాగే ఉంచేస్తే పాటికి ఏమవుద్దంటే ఈ సాలిడ్ లోపలికి అలాగా అంటే లిక్విడ్ మెటల్ కాస్త సాలిడ్ కింద మారిపోయేటప్పటికి ఆ పైన వచ్చిన ఆ గ్యాసెస్ అన్ని కూడాను ఆ సాలిడ్ లో అందులోనే ఉండిపోతాయి. Therefore we will attain a defect casting. We will doesn't attain a defect free casting. Defect free castings మనం తెచ్చుకోవాలి. డిఫెక్ట్ ఫ్రీ కాస్టింగ్ మనకి రావాలి అంటే జనరేటెడ్ గ్యాసెస్ అన్ని కూడా రిమూవ్ అయిపోవాలి. రిమూవ్ అయిపోవాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, వెంట్ హోల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. వెంట్ హోల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనము వెంట్ రాడ్ అనేది యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, దిస్ ఈస్ ద లిఫ్టర్. Lifter is also used for to lift the pattern from the cavity, and this one is also one of the lifter which is having another shape. So these are the swab. So this is also one of the swab. So these are all the
different types of tools. And here you can observe one more time. I will totally discuss in our earlier, but I will discuss one more time. So chudandi amma ikkada, here you can observe, this is the molding boxes, right? Top one is known as cope and lowest one is the drag. Togetherly we are calling it as molding flask, right? So this is the rammer. What is the main purpose of the rammer? To pour the molten metal, to pour the molding sand into the cope and drag lo gani cope lo gani sand pour chesina tarvata the rammer will pressurize that molding sand. Then the sand will attain the shape of that particular cope or drag flask shape. ఆ షేప్ అనేది రావడం కోసం ఈ ర్యామర్ తోటి ఏం చేస్తాం, పైనుంచి లోడ్ అనేది అప్లై చేస్తా ఉన్నాను. అంటే పైనుంచి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే దంచడం. పైనుంచి మీకు ఏం చేస్తారంటే లోడ్ అప్లై చేసేపాటికి we will attain the shape of the molding flask, right? Next, second one is trowel. So this is the trowel. What is the main purpose of the trowel? Trowel will gives the smooth surface. అంటే మధ్యలో గ్యాప్స్ ఏమీ లేకుండా శాండ్ అనేది ఈక్వల్ గా పరుచుకోవడం అంటారు. మోల్డింగ్ బాక్స్ లో ఈక్వల్ గా పరుచుకోవడం కోసం ట్రోవెల్ అనేది యూజ్ చేస్తాము. మీరు ఈ ప్రాసెస్ అంతా యూ కెన్ అబ్జర్వ్ ఎట్ అవర్ కన్స్ట్రక్షన్ టైంలో వాళ్ళు చేసే పనిని మీరు అబ్జర్వ్ చేసుంటే శాండ్ ని అలా వేసిన తర్వాత సిమెంట్ ని దాని మీద అలా వేసిన తర్వాత దే ఆర్ making a smooth surface using this trowel. In the same manner, we are also providing a smooth surface to the molding sand in the molding box. Molding box lo sand ni pour chesin tarvata rammer to paina pressure apply chesin tarvata molding trowel toti emotundante surface ani kuda smooth ga untundi, smooth ga cheyochu, right? And next one, this is the striking of bar. స్ట్రైకింగ్ ఆఫ్ బార్ వల్ల యూజ్ ఏంటంటే పైన ఉన్న స్మూత్నెస్ ట్రావెల్ తోటి మన హ్యాండ్ స్మూత్నెస్ మనం ఎలా అయితే అప్ అండ్ డౌన్స్ మన హ్యాండ్ ని అప్ అండ్ డౌన్ గా మూవ్ చేయగలుగుతాం కానీ ఒకటే అలైన్మెంట్ లో అయితే మనం మూవ్ చేయలేము. సో ఒకటే అలైన్మెంట్ లో మూవ్ చేయాలి అంటే ఖచ్చితంగా వీఆర్ యూజింగ్ స్ట్రైక్ ఆఫ్ బార్. అండ్ నెక్స్ట్ వన్ మౌల్డింగ్ బోర్డ్. మౌల్డింగ్ బోర్డ్ ఈజ్ దేనికిది అంటే మౌల్డింగ్ బాక్సెస్ ని అంటే మౌల్డింగ్ ఫ్లాస్క్ అన్నా మౌల్డింగ్ బాక్సెస్ అన్నా కోప్ అన్నా డ్రాగ్ అన్నా ఇవన్నీ కూడాను ఒకటే. సో ఈ మౌల్డింగ్ బాక్సెస్ ని ఎక్కడ పెడతాము అంటే ఫస్ట్ ఫ్లోర్ మీద మౌల్డింగ్ బోర్డు పెట్టి దానిపైన ప్యాటర్న్ పెట్టి దానిపైన మనం ఏం పెడతాము మౌల్డింగ్ బాక్స్ పెట్టి దాని మీద మనం మౌల్డింగ్ శాండ్ పోర్ చేస్తాము. సో ఐ విల్ షేర్ ఏ వీడియో ఆల్సో. In our next class, I will share a video. Therefore, you will observe the total molding process. So, right. And next one. So, this is the wire annadu. Actually, vent rod antani. Vent wire ani enduku annadu ante it is having a very thin diameter. Chala takku diameter tho untundi nana. So, that's why they are calling it as either wire or rod. So, this is the swab. Swab is used for to remove the foreign material on top surface of the molding boxes. So this is the sprinkler. Sprinkler is used for to pour increase the moisture content to the molding sand. Sprinkler వలన మనకి యూజ్ ఏంటంటే moisture content ని యాడింగ్ బైండర్ ని యాడ్ చేయడం కోసం స్ప్రింక్లర్ అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద షోవెల్. ఫస్ట్ థింగ్ మౌల్డింగ్ బాక్సెస్ లో శాండ్ ని పౌర్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మనం యూజ్ చేసేది షావెల్. గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ లో మనం ఏదైతే ఆర్డర్ లో చెప్పుకుంటాం ఆర్డర్ లో రాసుకోండి. ఫస్ట్ మౌల్డింగ్ బోర్డ్, దిస్ ఈస్ ద 1 అండ్ దిస్ ఈస్ ద 2 అండ్ దిస్ ఈస్ ద 3. సో ఇలాగ ఆర్డర్ లో చూసుకున్నాను. దిస్ ఈస్ ద 4 అండ్ దిస్ ఈస్ 5th one and this is 6th one and this is 7th one and this one is last 8th one, 9th one, and these are the slicks and spoons. These are the 10th one. Lifters last lo kada manam patterns remove chesedi. So this is the 11th one and
దిస్ వన్ ఈస్ ద 12th వన్. ఏంటి మేడం ఈ ఆర్డర్ అంటే చూసుకున్నాం. ఫస్ట్ మౌల్డింగ్ బోర్డు పెడతాం, నెక్స్ట్ మౌల్డింగ్ ఫ్లాస్క్లు పెడతాం, దానిలో మనం శాండ్ ని పవర్ చేయడానికి షోవెల్ యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ ద 3rd వన్. షోవెల్ యూజ్ చేసిన తర్వాత దానిలో మనకి మాయిశ్చర్ కంటెంట్ సరిపోకపోతే వీఆర్ యాడింగ్ సమ్ మోర్ binder to the molding sand, then we are calling it as sprinkler. After that we are going to molder trowel. Shovel veru, trowel veru. Trowel అనేది ఎక్కువ అమౌంట్ శాండ్ ని పోర్ చేస్తుంది. ట్రావెల్ అనేది పైన సర్ఫేస్ ని స్మూత్ ఫినిష్ ని తీసుకురావడానికి యూజ్ చేసేదాన్ని ట్రావెల్ అంటాము. అండ్ 6th వన్ ఈజ్ ర్యామర్. పైనుంచి లోడ్ అప్లై చేసేదాన్ని ర్యామర్ అంటాం. పైనుంచి ప్రెషర్ కొట్టడం, దాంతో ఏం చేస్తాం, జస్ట్ అలా ప్రెస్ చేస్తా ఉంటాం. ప్రెస్ చేస్తే శాండ్ ఏమవుతుంది, అలా ఈక్వల్ గా వెళ్ళిపోతా ఉంటది. ఈక్వల్ గా వెళ్ళిపోయి గ్రెయిన్స్ అన్ని ఒక మేనర్ కి కండిషన్ అవుతా ఉంటాయి. అండ్ నెక్స్ట్ 7th వన్ ఈజ్ స్ట్రైక్ ఆఫ్ బార్. 7th వన్ ఈజ్ స్ట్రైక్ ఆఫ్ బార్. వై? బికాస్ వీఆర్ యూజింగ్ ఈజ్ టు అటైన్ a smooth surface on the top of the molding boxes. On the top of the molding boxes. And the 8th one is vent wire, to remove the generated gases. To escape the generated gases or air, whatever else, to remove that, we are providing this vent holes using this vent wire. And next one is bulb or swab, to remove the foreign materials on the top surface of the molding boxes. And 10th one is slicks and spoons. These are used for to remove the pattern from the molding boxes. Therefore, we are using slicks and spoons. And next, lifts. Lifts is also in the same way. Lifts is also used in the same way. And next 12th one is gate cutter. What is the main purpose of the gate? To enter the molten metal into the cavity. We are providing a gate in between cavity ki runner ki మధ్యలో మనం ప్రొవైడ్ చేసే ఆ ప్రాసెస్ ని గేట్ అంటాము. గేట్ కి క్యావిటీ కి మధ్యలో ఉండే దాన్ని స్ట్రైనర్ అంటాం, స్లాగ్ స్ట్రైనర్ అంటాం. Yesterday class we have been discussed all these things. So here you can observe, ఇది వచ్చేపాటికి డైరెక్ట్ డయాగ్రామ్స్ రియల్ గా కనిపించేవి, ఇవన్నీ వచ్చేపాటికి లైన్ డయాగ్రామ్స్. సో నౌ we are moving hand molding equipments. So this is the shovel. So shovel తోటి ఇదిగోండి షోవెల్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఇట్ ఈస్ a rectangular pan fitted with a handle and is used for mixing and molding sand from one place to another place. And next one is riddle. Riddle means to remove the foreign materials like nails and short metal splinters of wood from the molding sand. Riddle means nothing but riddle anna, sieve anna, ఏంటివన్నీ కూడా జల్లెడ పడతాం. ఎందుకు శాండ్ ని మీరు అలాగా మౌల్డింగ్ శాండ్ ని డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చుగా అంటే ద మౌల్డింగ్ శాండ్ ఆర్ రీసైకిల్ చేస్తున్న కొలది మనకి ఏమవుతుందంటే కాస్టింగ్ పోర్ చేసిన తర్వాత దాన్ని పగలగొట్టి మళ్ళీ రీసైకిల్ చేస్తా ఉంటాం. అంటే కొంత కాస్టింగ్ ప్రొడక్ట్స్ అంటే మోల్టన్ మెటల్ చిన్న ముక్కలు అందులో ఉండిపోవడం, అలాంటి వాటిని ఫారెన్ మెటీరియల్స్ అంటాం. మనకు తెలియకుండానే శాండ్ లో చాలా మనకు అవసరం లేని అంటే చిన్న నెయిల్స్ అంటే మేకులు గాని అలాంటివన్నీ కూడా రిమూవ్ చేయాలంటే వీఆర్ యూజింగ్ రిడిలింగ్. సీవింగ్ అంటాము, రిడిలింగ్ అంటాము, రెండు కూడా. సీవ్ అనాలిసిస్ ఆల్రెడీ మీకు నేను శాండ్ టెస్ట్లు చెప్పినప్పుడు గ్రెయిన్ ఫైన్నెస్ టెస్ట్ అని ఒకటి చెప్పాను మీకు నేను. దేర్ వీఆర్ యూజింగ్ సీవ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీవ్స్. వై? బికాస్ టు అటైన్ ఏ గ్రెయిన్ సైజ్ లన్నీ కూడాను ఈక్వల్ గా డివైడ్ చేసుకోవడం కోసం సీవ్స్ అనే యూజ్ చేస్తాము. బట్ రిడిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ జస్ట్ టు రిమూవ్ ద ఫారెన్ మెటీరియల్ ఫ్రమ్ ది మౌల్డింగ్ శాండ్ లైక్ నెయిల్స్ అండ్ స్ప్లింటర్స్ ఆఫ్ వుడ్. వుడ్ యొక్క స్ప్లింటర్స్ ఎక్కడి నుంచి వస్తున్నానా? దోస్ ఆర్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ఏ ప్యాటర్న్ లో కొన్ని చిన్న పార్టికల్స్ ఏమైనా అందులో ఉండిపోయినా అవన్నీ కూడా రిమూవ్ చేసిన తర్వాత మనము మౌల్డింగ్ శాండ్ ని యూజ్ చేసుకుంటాం. అండ్ థర్డ్ వన్ ఈజ్ rammer. Rammer is used for packing the sand in the mold. It is available in different shapes. Right. Next, striking of bar. It is a cast iron or wrought iron bar. Striking of bar ki metal వచ్చేపాటికి cast iron or wrought iron. So, right, it is used to remove the surplus sand from the mold. చెప్పాను కదా మీకు నేను, పైన
మౌల్డింగ్ బాక్సెస్ కి పైన అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉంటే ఆ టోటల్ సర్ఫేస్ అంతా కూడాను అప్స్ అన్ని కూడా రిమూవ్ చేసి టోటల్ సేమ్ లెవెల్ కి తీసుకురావడానికి యూజ్ చేసే ఆ టూల్ ని స్ట్రైక్ ఆఫ్ టూల్ అంటాము, స్ట్రైక్ ఆఫ్ బార్ అంటాము. ఇట్ ఈస్ జనరల్లీ మేడ్ అప్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ ఆర్ రాట్ ఐరన్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ వెంట్ వైర్. వెంట్ వైర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ మైల్డ్ స్టీల్. అమ్మ మిమ్మల్ని మెటీరియల్స్ గుర్తుపెట్టుకోండి, మెటీరియల్స్ గుర్తుపెట్టుకోండి, టెంపరేచర్స్ గుర్తుపెట్టుకోండి, టెక్నికల్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. స్ట్రైక్ ఆఫ్ బార్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్, వేర్ యాజ్ వెంట్ వైర్ ఆర్ వెంట్ రాడ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ మైల్డ్ స్టీల్. రైట్. నెక్స్ట్ లిఫ్టర్. It is a metal piece used for patching deep section of the mold and removing loose sand from pockets of the mold. So loose sand ఏదైతే ఉందో అదంతా కూడా రిమూవ్ చేసేయచ్చు. And at the same time it is a metal piece used for patching deep sections. ఒకటి లిఫ్టర్ అనేది జనరల్ గా ప్యాటర్న్ ని లిఫ్ట్ చేయడానికి అందులోంచి యూజ్ చేస్తాం. ఇది మన అందరం చేసే ప్రాసెస్, జనరల్ థింగ్. బట్ డెప్త్ అంటే క్యావిటీ యొక్క లోతు గనక ఎక్కువగా ఉంటే దానిలో ఏమైనా చిన్న చిన్న ప్యాచెస్ అంటే ఏమైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు ఏమైనా చేయాలంటే వీఆర్ యూజింగ్ దిస్ లిఫ్టర్ అని చెప్తున్నాడు. సో రైట్. సో లిఫ్టర్ అనేది జనరల్ గా దేనికి యూజ్ చేస్తాము? టు మేక్ ఎనీ ప్యాచ్ వర్క్స్ ఇన్ ద డీప్ సెక్షన్ ఆఫ్ ది క్యావిటీ ఆర్ టు రిమూవ్ ద ప్యాటర్న్ ఫ్రమ్ ద మౌల్డ్. సో బోత్ ఆర్ ద ఆపరేషన్స్ generally doing with this lifter. So right, next one is slick. Slick is used for repairing the finished molds. చిన్న చిన్న మైన్యూట్ రిపేర్స్ కానీ అంటే అది చాలా చిన్నది కదా. సో చూడండి ఇక్కడ లిఫ్టర్ అనేది ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్. సో అలాంటి లిఫ్టర్ తోటి మనము లిఫ్టర్ కానీ స్లిక్, సో స్క్వేర్ అండ్ హార్ట్ స్లిక్, వీటి వలన ఏంటంటే చిన్న చిన్న మైన్యూట్ రిపేర్స్ అంటే ఎలాగా కార్నర్స్ లో శాండ్ ఏమైనా ఫిల్ చేయాలన్నా చిన్న చిన్నగా స్మాల్ అమౌంట్ శాండ్ మస్ట్ బి ఫిల్డ్ at the corner of the molding box. We are using the slick and the lifters. Right. Next one is trowel. Here this is a trowel. You can observe. Right. It contains of a flat and thick metal sheet with upwards projected handle at one end. ఒక వైపున హ్యాండిల్ ఉంటే అనదర్ సైడ్ న మెటల్ షీట్ ఉంటుంది. ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ఫినిషింగ్ ఫ్లాట్ సర్ఫేస్ ఆఫ్ ది మౌల్డ్. చెప్పాను కదా మీకు నేను, ఫ్లాట్ సర్ఫేస్ తీసుకురావడం కోసం వీఆర్ యూజింగ్ ద ట్రవెల్ హియర్. నెక్స్ట్ స్వాబ్. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఫ్లాక్స్ ఆర్ హెంప్. హెంప్ అంటే అదొక మెటీరియల్ నానా. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ అప్లయింగ్. చెప్పాను మీకు నేను, ఇట్ ఈస్ అప్లయింగ్ water to the mold around the edge of the pattern. Pattern కి చుట్టూతా కూడాను మనము మాయిశ్చర్ కంటెంట్ కనుక యాడ్ చేయాలి అంటే ఖచ్చితంగా స్వాబ్ ని యూజ్ చేస్తాం. స్వాబ్ ఇస్ ఎ వెరీ స్మాలెస్ట్ థింగ్, చాలా చిన్నది నాన్న. సో ఆ ఫ్లాక్స్ ఆర్ హ్యాంప్ దాని వల్ల ఏమంటే ఎడ్జెస్ డిస్టర్బ్ అవ్వకుండా మాయిశ్చర్ కంటెంట్ అనేది డైరెక్ట్ గా ఆ ప్యాటర్న్ కి ఎడ్జెస్ లో యాడ్ అవుతుంది. రైట్. Next, draw spike. So draw spike is one of the metal rod with a pointed or screwed end. It is used for removing the pattern from the mold. So draw spike is used for the pattern removal. So here these are all the different tools which we have been discussed in our class. So మిమ్మల్ని ఎప్పుడు కూడా మౌల్డింగ్ టూల్స్ అని అడిగినప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడాను ముందు లైన్ డయాగ్రామ్స్, ఫస్ట్ టైప్స్ ఆఫ్ టోటల్ మౌల్డింగ్ టూల్స్ అని హెడ్డింగ్ పెట్టి కింద మొత్తం అన్ని కూడా లిస్ట్ రాయాలి. లిస్ట్ రాసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సైడ్ హెడ్డింగ్ పెట్టి డయాగ్రామ్ వేసి అప్పుడు యు ఆర్ గాన్ ఫర్ ఏ థియరీ అనేది అప్పుడు రాయాలి నాన్న. సో ఫస్ట్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రొడక్షన్ టెక్నాలజీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా రావాల్సింది ఏంటంటే ఆ టూల్స్ యొక్క డయాగ్రామ్స్, వాట్ ఎవర్ ఎల్స్ టూల్స్ కానివ్వండి లేదంటే మెషినరీ కానీ ఏదైనా సరే, డయాగ్రామ్ ఈజ్ వెరీ హార్ట్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. డయాగ్రామ్ వేయడం వస్తేనే మీకు ఈ సబ్జెక్ట్ ఈజీ అవుతుందని. సో ఆల్ ఆఫ్ యూ జస్ట్ ప్రాక్టీస్ వెల్ ఫర్ దీస్ లైన్ డయాగ్రామ్స్. ఆల్రెడీ ఐ హ్యావ్ బీన్ షేర్డ్ ఇన్ యువర్ PDF. సో వన్ మోర్ టైమ్ ఐఎమ్ just showing our screen. So right now we are going to types of molding machines.
types of molding machines. So these are all the, so first thing, this is the first molding machine. ఏంటి మేడం ఈ మౌల్డింగ్ మెషిన్ అంటే చెప్తానా. సో దిస్ ఈజ్ అనదర్ మౌల్డింగ్ మెషిన్ అండ్ దిస్ ఈజ్ అనదర్ వన్. సో దిస్ ఈజ్ another one, sand slinger. So these are all the different 4 different types of molding machines we are having. So here first one, molding machine ante deniki use chestamo chuddam. It is a device which is used for a heavy number or a large number of correlated parts and transmits directly various forces and motions in required directions so as to help the preparation of a molding sand. The preparation of a molding sand. So మీకు ఇంకా చెప్పాలి అంటే సింపుల్ గా మౌల్డింగ్ శాండ్ అంతటిని కూడాను మౌల్డింగ్ బాక్సెస్ లో పోర్ చేసినప్పుడు ఆ మౌల్డింగ్ బాక్సెస్ అనేవి పర్ఫెక్ట్ గా ఒకదానికి ఒకటి ఫిట్ అవ్వాలి అంటే మనము క్లాంప్స్ యూజ్ చేస్తున్నాం. సో క్లాంప్స్ యూజ్ చేసినా కూడా కొంత శాండ్ కి మనము ర్యామింగ్ అనేది చేసినప్పుడు ర్యామర్ యూజ్ చేసి ర్యామింగ్ చేసినా కూడా it is not attain a perfect shape. The sand will not attain a perfect shape to the in the molding box. Molding box shape అనేది కరెక్ట్ గా రాదు. సో అలాంటి పొజిషన్ లో మనం ఏం యూజ్ చేస్తాము అంటే డిఫరెంట్ మౌల్డింగ్ మెషిన్స్ యూజ్ చేస్తాం. అంటే షావెల్ తోటి మౌల్డింగ్ శాండ్ అనేది మౌల్డింగ్ బాక్స్ లో పోర్ చేయాలి. పోర్ చేసి పైనుంచి ర్యామింగ్ అనేది చేస్తాము. సో ఈ ప్రాసెస్ అంతా కూడా హ్యాండ్ మెషినింగ్ అంటాం, హ్యాండ్ మౌల్డింగ్ అంటాం. హ్యాండ్ మౌల్డింగ్ కాకుండా మనకి వీఆర్ హ్యావింగ్ 2 different moldings. One is hand molding and second one is machine molding. So in this machine molding we are having total 4 machines. ఇవేమి చేత్తోటి ఏమి చేయకుండా ఏది షోవెల్ తో మౌల్డింగ్ శాండ్ పోర్ చేయడం కానీ, ట్రావెల్ తోటి దాన్ని పైన సర్ఫేస్ ఫినిష్ తీసుకురావడం కానీ, ఈ హ్యాండ్ తోటి చేసే ప్రాసెస్ ఏమీ లేకుండా డైరెక్ట్లీ వీఆర్ యూజింగ్ ద మౌల్డింగ్ మెషిన్స్. ఇన్ దట్ మౌల్డింగ్ మెషిన్స్ వీఆర్ యూజింగ్ Zolt machine or Jar molding machine. Zolt, J-O-L-T, Zolt molding machine. That is the first one. And the second one is Squeezer molding machine. And third one is Zolt Squeezer molding machine. And fourth one is sand slingers. Sand slingers. So these are all the 4 different types. So here you can just, I will give you a briefly. After that we will continue with our next class also. So right, jar or Zolt molding machine. It consists of air operated piston. Here all of you observe the line diagram. So this is the Zolt molding machine. ఏమవుతుంది here ఇక్కడ ఏమని చెప్పాడు చూడండి. Consists of air operated piston and the cylinder. Here you can observe a guiding cylinder and air operated అంటే న్యూమాటిక్ అంటాము. ఎయిర్ ఆపరేటెడ్ సిస్టమ్ ని మనం ఏమంటామంటే న్యూమాటిక్ అంటాం. అదే లిక్విడ్ ఏదైనా యూజ్ చేస్తే దాన్ని మనము హైడ్రాలిక్ అంటాం. ఓకే, సో న్యూమాటిక్, హైడ్రాలిక్, రైట్. సో 2 are different systems, right. Next, piston is suddenly released resulting in an even packing of sand around the pattern in the flash. This is known as zolting. దీన్ని జోల్టింగ్ అంటాడంటమ్మా. ఎలాగా అంటే ఎప్పుడైతే మీకు ఇక్కడ చూడండి, జస్ట్ దిస్ ఈజ్ ద స్ప్రింగ్. సంబడి ఈజ్ అనోటేటింగ్, డోంట్ అనోటేట్ హియర్. ఓకే, రైట్. I will give you. So here you can observe a spring. So this spring will absorb the total shock. So this is the cylinder. So this is the cylinder. So this is the cylinder and this is the piston. So here you can observe this is the molding sand and this is the pattern. This is the pattern. ఏమవుతుంది, ఎప్పుడైతే మీకు ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఎయిర్ అనేది ఎంటర్ అవుతుందో, therefore the plunger will move in this direction. The plunger will move in this direction. Therefore the pressure will be attracted to the
స్ప్రింగ్ ఎప్పుడైతే కిందకి నొక్కుకుంటుందో ఇమీడియట్లీ ద గైడింగ్ సిలిండర్, ఎప్పుడైతే ఎయిర్ అనేది కిందకి వచ్చిందో, ఒక అమౌంట్ ఆఫ్ ఎయిర్ అనేది దీనిలోకి అడ్మిట్ అయినప్పుడు ద స్ప్రింగ్ విల్ move in the downward direction. Therefore, the spring will guides the cylinder in the upward direction. Therefore, the pressure will be attained to the pattern. Therefore, the sand will be attains the shape of that pattern. The sand will be attains the shape of the pattern. So, this is therefore, ఎప్పుడైతే ఇలాగ ప్రెషర్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళి ఆ ప్యాటర్న్ వలన క్యావిటీ అంటే ఈ ప్యాటర్న్ అనేది వెళ్ళి ఎప్పుడైతే శాండ్ కి మీరు ప్రెషర్ అప్లై అవుతుందో ఆ శాండ్ కి ఆ క్యావిటీ అనేది ఫామ్ అవుతే దాన్ని మనం ఏమంటాం, ఆ ప్రాసెస్ ని జోల్టింగ్ అంటాము. ఏమంటాము? జోల్టింగ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద జాల్ట్ స్క్వీజింగ్ మెషిన్. సో జాల్ట్ స్క్వీజింగ్ మెషిన్ గురించి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. సో హియర్ వీఆర్ హ్యావింగ్ ఎ గైడింగ్ సిలిండర్ అండ్ ఏ ప్లంజర్ అండ్ an ఎయిర్ and an air table here. So whenever the air is entered in this direction, the spring will gives the pressure to the cylinder. After that, the plunger will moves in the upward direction. With that direction, the pressure will be attained to the pattern. Therefore, the pressurized pattern will gives the shape of the cavity to the molding sand. Therefore, our molding process has been completed without any usage of shovel, trowel or whatever else. ఆ టూల్స్ ఏమి లేకుండానే టోటల్ మౌల్డింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఆ కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ ని ఏమంటాము అంటే ఈ జరిగే ప్రాసెస్ అంతటిని ఏమంటాము, జోల్టింగ్ అంటాము. సో రైట్. సో